నేను యూనియన్ గవర్నమెంట్ తిడితేనేమో నేను కాంగ్రెస్ అనుకుంటున్నారు, నేను స్టేట్ గవర్నమెంట్ తిడితే బీఆర్ఎస్ అనుకుంటున్నారు, నేను రేపు పోయి వెస్ట్ బెంగాల్ టీఎంసీ గవర్నమెంట్ని తిడితే నేను మళ్ళీ బీజేపీ అనుకుంటారు. ఇక్కడ జనాలకు అర్థం కానిది ఏంటి అంటే అపోజిషన్ పార్టీలు వాళ్ళు మళ్ళీ పవర్లోకి రావాలి అన్న స్వార్థం కోసము ప్రజల తరపున గవర్నమెంట్ని క్వశ్చన్ అడుగుతాయి. కానీ గవర్నమెంట్ని క్వశ్చన్ అడిగే ప్రతి పౌరుడిని తీసుకెళ్ళి మీరు అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటే ఎట్లా? అట్లా కుదరదు కదా. ప్రజాస్వామ్యంలో మనం ఎన్నుకున్న గవర్నమెంట్ని పారదర్శకంగా, జవాబుదారీతనంగా, ఇంకా డెమోక్రటిక్గా ఉంచాల్సిన బాధ్యత ప్రజలది. సో నిజమైన అపోజిషన్ ప్రజాస్వామ్యంలో ఎవరన్నా ఉన్నారంటే అది ప్రజలు మాత్రమే. మన దేశంలో చాలామంది పౌరులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏదో పార్టీ కోసం బట్టలు నింపుకొని ఆ పార్టీకి ఫ్యాన్లు అయిపోయి ఆ పార్టీ గవర్నమెంట్లు ఉంటే ఆ పార్టీకి ఎదురు చెప్పేటోళ్ళందరినీ అపోజిషన్ పార్టీ వాళ్ళు అని చెప్పి తిడుతున్నారు. మళ్ళీ వాళ్ళ పార్టీనే గవర్నమెంట్లోకి వస్తే అదే అపోజిషన్ చేసేటోళ్ళని మీరు గొప్పోళ్ళు అని చెప్పి నెత్తిన పెట్టుకుంటున్నారు. ఏంది ఇదంతా? మన దేశంలో ప్రజలే ప్రధాన ఆపోజిషన్గా ఉండాలి అంటే యాజ్ గార్డియన్స్ ఆఫ్ డెమోక్రసీ మనం కొన్ని పనులు చేయాలి. ముందుగా మనము ఏ పార్టీకి గులాంలు కాకుండా నిజంగా ప్రజల్లాగా, నిజంగా పౌరుల్లాగా ఉండాలి. అంతేకాకుండా మన ప్రతినిధుల్ని ఇంకా గవర్నమెంట్ని మనం అకౌంటబుల్, ట్రాన్స్పరెంట్ అండ్ డెమోక్రటిక్ ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ గవర్నమెంట్ కానీ మన ప్రతినిధులు కానీ ఏదైనా తప్పు చేస్తే వాళ్ళతో 3 చెరువుల నీళ్ళు మనం తాగించాలి. Let us be worthy descendants of our great ancestors. Let us be gods. Jai Hind.